అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 'లక్ష 2,00,000 ఎంత కావాలి' 6వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? అవును, మనం ఈ ఊరికి రావటం, లీల మిమ్మల్ని కలుసుకుని నెక్లెస్ తాకట్టు పెట్టి ఆ డబ్బు గంగారాంకిచ్చి ప్రామిసరీ నోటు తెమ్మనటం జరిగింది. మీరు ఆమె కోరినట్టు చేసుంటే ఏం జరిగేదో అన్నాడు రాజు. యుగంధర్ చిన్నగా నవ్వి, ఏం జరిగేదో, ఆ రాత్రి కుచెల గంగారాం బార్కొచ్చింది. వేణు వచ్చాడు, కృష్ణారావు కూడా వచ్చాడు. లీల డబ్బు తెచ్చిస్తుందని, తన వాటా తను తీసుకోవాలని వేణు వచ్చుండొచ్చు. కుచెల ఎందుకు వచ్చింది? రాజేశ్వరరావు కుచెలను ఎందుకు తీసుకొచ్చాడు? ఆ ఉత్తరాలు కుచెలే లీల ఇంట్లో పెట్టుండాలనుకున్నాం కనుక లీల ఇచ్చే డబ్బులో కుచెలకి భాగం ఉంటుంది. అది తీసుకోవటానికి కుచెల వచ్చిందా? అయితే కుచెల మనతో ఎందుకు బయలుదేరింది? గంగారాం బార్ నుంచి మనం బయటకు వచ్చే సమయానికి మనం లీల తరపున అక్కడికి వచ్చిన విషయము, గంగారాంకి డబ్బు ముట్టని విషయము ఎవరికీ తెలియదు కదా. తన వాటా కోసం కాచుకోకుండా కుచెల అంత హడావిడిగా ఎందుకు బయలుదేరింది? కుచెలను మనం లీల ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఓ అరగంటలో కుచెల హత్య చేయబడింది. జగన్నాథ్కి లీలకి సంబంధం లేనప్పుడు అతను లీలకి ఎందుకు ప్రేమలేఖలు రాశాడు? ఆ లేఖలు తనకు తెచ్చిస్తే నాకు 1,00,000 2,00,000 ఇస్తానని ఎందుకంటున్నాడు జగన్నాథ్? ఆ లేఖల మర్మం ఏమిటి? ఆ లేఖలు జగన్నాథ్కిచ్చి 1,00,000 2,00,000 వేణు ఎందుకు తీసుకోలేదు? 10,000 రూపాయల కోసం వేణు లీలను ఎందుకు బ్లాక్మెయిల్ చేశాడు? జగన్నాథ్ ఆ ఉత్తరాలకు అంత డబ్బిస్తాడని వేణుకి, ఆ ఉత్తరాలు వేణు దగ్గరున్నాయని జగన్నాథ్కి తెలిసుండదు. ఉత్తరాల విషయం అలా ఉండగా లీలను ఎవరో ఎత్తుకుపోయారు. డబ్బిస్తే గానీ లీలను వదలమని రామకృష్ణని బెదిరిస్తున్నారు. ఈ కిడ్నాప్కి ఇంతకుముందు జరిగిన సంఘటనలకి ఏమైనా సంబంధం ఉందా లేదా? అంతా అయోమయంగా ఉంది సార్ అన్నాడు రాజు. ఇంతకుముందు జరిగిన సంఘటనలకి లీలను ఎత్తుకుపోవటానికి సంబంధం ఉందనే నా అనుమానం. వేణు కోసం పోలీసులు వెతుకుతున్నట్టుగా వేణుకు తెలిసుండాలి. అందుకే అతను తన ఆఫీస్ ప్రాంతాలకు కానీ బసకు కానీ రాలేదు. బ్లాక్మెయిల్కి జైలు శిక్ష పడుతుంది. పోలీసులకు దొరకకుండా వేణు ఊరు నుంచి పారిపోవడానికి నిశ్చయించుకున్నాడు. మరెక్కడో జీవించదలుచుకున్నాడని అనుకుందాం. అప్పుడు తను ఊరు విడిచి వెళ్లేలోగా వీలైనంత డబ్బు సంపాదించే మార్గాలు వెతుకుతాడు. లీలను కిడ్నాప్ చేయటం సులభమైన మార్గంగా వేణు తలచి ఉంటాడు అన్నాడు యుగంధర్. పారిపోదలుచుకున్నవాడు పారిపోకుండా ఇంకా ఈ ఊళ్ళో ఉంటే పట్టుబడతానేమో అని భయపడ్డు అడిగాడు రాజు. డబ్బు లేకుండా ఎక్కడికి పారిపోతాడు? డబ్బు మూట పట్టుకుని పారిపోదాం అనుకుని ఉండాలి. వేణు మీద కేసు పెట్టినప్పుడు బ్లాక్మెయిలింగ్ నేరంలో గంగారాం కూడా ఇరుక్కుంటాడుగా. అవును, ఇక లీలను ఎత్తుకుపోవటంలో గంగారాం వేణుకు సహాయం చేసి ఉండొచ్చేమో. అవును, అలాగూ జరిగి ఉండొచ్చు. పద అన్నాడు యుగంధర్. ఎక్కడికి అడిగాడు రాజు గంగారాంతో మాట్లాడటానికి. ఇక బార్లో జనం కిటకిటలాడుతున్నారు. యుగంధర్ లోపల ప్రవేశించగానే కృష్ణారావు యుగంధర్కి ఎదురుగా వచ్చి హలో అన్నాడు. మీరు రోజుకు బార్కు వస్తూ ఉంటారా అడిగాడు యుగంధర్. రాను, వేణు వస్తాడేమో, ఆ ఫోటో స్టార్ల విషయం తెలుసుకుందామని వచ్చాను. గంగారాం ఉన్నాడా? నేను చూడలేదు. యుగంధర్, రాజు, గంగారాం ఆఫీసు గదివైపు వెళ్ళారు. బస్తాదులో ఉన్న ఒక మనిషి వాళ్ళకి అడ్డం వచ్చి ఎక్కడికి అడిగాడు. గంగారామును కలుసుకోవటానికి. మీ పేరు? నీకెందుకు అడిగాడు యుగంధర్. చెప్పితే గానీ గంగారాముని కలుసుకోవటానికి వీల్లేదు. యుగంధర్, డిటెక్టివ్. అయితే వచ్చిన దారినే వెళ్ళండి. మర్యాదగా అడ్డం తొలుగుతావా లేదా అడిగాడు యుగంధర్. ఆ వస్తాదు వెన్ను విరిచి నిల్చుని నవ్వాడు. యుగంధర్ కాలెత్తి మోకాలితో అతను డొక్కలో తన్నాడు. ఆ వస్తాదు పొట్టబట్టుకుని మూలుగుతూ పక్కకు జరిగాడు. యుగంధర్, రాజు ముందుకు నడిచారు. యుగంధర్తో పేచీ పెట్టుకోవటం మంచిది కాదని ఆ వస్తాదికి కృష్ణారావు సలహా ఇచ్చాడు. మళ్ళీ మీరా అన్నాడు గంగారాం యుగంధర్ని చూసి. అవును, నేనే. గంగారాం కుర్చీలోంచి లేవడానికి ప్రయత్నించాడు. గంగారాం, అలాగే కూర్చో అన్నాడు యుగంధర్. గంగారాం కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. యుగంధర్, నా సహనానికి అంతుంటుంది అన్నాడు. ముందు వేణు ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు యుగంధర్. వేణువా? ఆ డిటెక్టివా? నాకు తెలియదు. గంగారాం, బుకాయించి ప్రయోజనం లేదు. వేణు ఎక్కడున్నాడో చెప్పు. లీలను ఎక్కడ దాచారో చెప్పు. లీలను దాచటమా? గంగారాం ఆశ్చర్యంతో అడిగాడు.
గంగారాం, నీకు సరిగా నిమిషం టైం ఇచ్చాను, ఆలోగా చెప్పు అని యుగంధర్ చేతి గడియారం చూస్తూ కూర్చున్నాడు. గంగారం రెప్ప వాల్చకుండా యుగంధర్ని చూస్తున్నాడు. నిమిషం అయింది. యుగంధర్ బల్ల మీద టెలిఫోన్ తీసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నెంబర్ తిప్పి, హలో, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ కావాలి అన్నాడు. ఎందుకు అడిగాడు గంగారాం. నీ బార్ రైడ్ చేయాలి. యుగంధర్, ఇది అన్యాయం. నా వ్యాపారం నాశనం అవుతుంది. నా బార్కి ఇంకెవరూ రారు. నీ కర్మ. లీలను ఎవరు ఎక్కడ దాచారో నిజంగా నాకు తెలియదు. తెలుసుకుని ఉండవలసింది. హలో, నజీముద్దీనా? డిటెక్టివ్ వేణు గంగారాం బార్లో దాక్కున్నాడని తెలిసింది. తక్షణం వెతికితే బయటపడచ్చు అని టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్. యుగంధర్, నీ మీద నా కసి తీర్చుకుంటాను అని గంగారాం లేవబోయాడు. కదలకు అన్నాడు యుగంధరు. మీకు హాని చేయటానికి కాదు, 5 నిమిషాల్లో పోలీసులు ఇక్కడికి రాబోతున్నారుగా, మిమ్మల్ని ఏం చేస్తాను? నన్నేమో చేస్తావని కాదు, బార్లో ఉన్న వాళ్ళని, జోదం ఆడుతున్న వాళ్ళని వెళ్ళిపోమ్మని, వేణువుకి పారిపోమ్మని కబురు చేస్తావు. గంగారాం కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు. వేణు ఇక్కడ లేడు, లీలా ఇక్కడ లేదు. నా బార్ రైడ్ చేయటం వల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు. ఎక్కడున్నారో చెప్పు, పోని పోలీసులు నీ బార్లోకి రారు. నాకు తెలియదు. అంతలో సైరన్ ఊదుకుంటూ ఒక వ్యాన్ వచ్చి బారు ముందు ఆగింది. గంగారాం కిటికీలోంచి తొంగి చూసి, మీ స్నేహితుడు వచ్చాడు, పదండి కిందకెళ్దాం అన్నాడు. అవసరం లేదు. 5 నిమిషాల తర్వాత తలుపు చప్పుడైంది. రాజు వెళ్ళి తలుపు తీశాడు. ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ లోపలికి వచ్చి, ఓహో, మీరు ఇక్కడే ఉన్నారా, గుడ్ అన్నాడు. అంతలో టెలిఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. డిటెక్టివ్ యుగంధర్ ఉన్నారా? యుగంధర్ స్పీకింగ్. నేను రామకృష్ణని. మిస్టర్ యుగంధర్, మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు. ఏం చేశాను? లీలను ఎత్తుకుపోయిన విషయం పోలీసులకి రిపోర్ట్ చేశారు. గంగారాం బార్ రైడ్ చేయడానికి వెళ్ళారట పోలీసులు. నిజమేనా? మీకెలా తెలిసింది అడిగాడు యుగంధర్ ఆశ్చర్యంతో. కిడ్నాపర్ ఇప్పుడే టెలిఫోన్ చేశాడు. రైడ్ వెంటనే ఆపు చేయకపోతే లీల ప్రాణం బలి తీసుకుంటానన్నాడు. మిస్టర్ యుగంధర్, మీరు మాట ఇచ్చారని, ఆడిన మాట తప్పరని, లీలను ఎత్తుకుపోయి డబ్బు అడుగుతున్నారన్న విషయం మీకు చెప్పాను. ఇప్పుడు లీలని ఎంత ఆపదలోకి తెచ్చారో ఆలోచించండి అన్నాడు రామకృష్ణ దీనంగా. మీరు చింతించకండి, కంగారు పడకండి. లీలకు ఏ ఆపద రాకుండా కాపాడటం నా విధి. నేను మాటిస్తున్నాను అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు. గంగారాం బార్ పోలీసులు రైడ్ చేయబోతున్నట్టు కిడ్నాపర్కి అప్పుడే ఎలా తెలిసింది? రామకృష్ణకు గంగారాం ఫోన్ చేయలేదే అని ఆలోచించసాగాడు యుగంధర్. అంతలో సార్జెంట్ గదిలోకి వచ్చాడు. ఇన్స్పెక్టర్కి సెల్యూట్ చేసి, వేణు ఎక్కడా లేడు సార్ అన్నాడు. ఇంకా ఈ బార్లో జూతం ఆట జరుగుతున్నట్టుగా కావలసినంత సాక్ష్యం ఉంది. ఇంకా అంతే సార్. యుగంధర్ లేచాడు. ఎక్కడికి అడిగాడు ఇన్స్పెక్టర్. ఇప్పుడే వస్తానని రాజును తనతో రమ్మని సంజ్ఞ చేసి ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు యుగంధర్. వసారాలోకి వెళ్ళగానే రామకృష్ణ ఫోన్ చేసిన విషయం రాజుకు చెప్పి, ఈ ఇల్లంతా వెతకాలి, నువ్వు ఆ వైపు వెతుకు, నేను ఈ వైపు వెతుకుతాను అన్నాడు యుగంధర్. ఇద్దరూ చెరొక వైపు వెళ్ళిపోయారు. ఇక ఎందుకు వచ్చారు అడిగాడు రామకృష్ణ కోపంగా. రామకృష్ణ గారు, మీరు పొరబడుతున్నారు. లీల కిడ్నాప్ చేయబడిన విషయం నేను పోలీసులకు రిపోర్ట్ చేయలేదు. కుచెల హత్య సందర్భంలో గంగారాం బార్ రైడ్ చేశారు పోలీసులు అన్నాడు యుగంధర్. రామకృష్ణ జవాబు చెప్పలేదు. కిడ్నాపర్ మీకు ఫోన్ చేయటం వల్ల లీలను ఆ బారున్న ఇంట్లో ఎక్కడైనా బంధించారేమో అనుకుని ఇల్లంతా నేనే స్వయంగా వెతికాను. ఏమైంది? లీల ఇంట్లో లేదు. అంతకుముందు అక్కడ బంధింపబడి ఉంటే అందుకు నిదర్శనాలు ఏం కనిపించలేదు. కిడ్నాపర్ మళ్ళీ మీకు టెలిఫోన్ చేశాడా అడిగాడు యుగంధర్. రామకృష్ణ సందేహిస్తూ మౌనంగా ఉండిపోయాడు. సందేహించకండి, నేను మీకు సహాయం చేయటానికే వచ్చాను అని యుగంధర్ ప్రోత్సహించాడు. అవును, పొద్దున్నే టెలిఫోన్ చేశాడు. ఏమని? డబ్బు తీసుకొచ్చి ఇవ్వమన్నాడు. ఎప్పుడు, ఎక్కడ? రామకృష్ణ చేతి గడియారం చూసుకున్నాడు. 10 గంటలైంది. సరిగ్గా 12 గంటలకి తోలు పెట్టెలో డబ్బు పెట్టి దాన్ని తీసుకుని రైలు స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్ వద్ద నిలబడమన్నాడు. ఆ తోలు పెట్టె ఏం చేయవలసింది అక్కడ తెలుస్తుంది అన్నాడు. వెళుతున్నారా? రామకృష్ణ తల ఊపాడు. దయచేసి మీరు కలగజేసుకోకండి. డబ్బు పోతే పోయింది. లీల క్షేమంగా ఇంటికొస్తే చాలు. వస్తాను అని యుగంధర్ లేచాడు. క్షమించండి అలా అన్నందుకు అన్నాడు రామకృష్ణ. యుగంధర్ జవాబు చెప్పలేదు. రాజు యుగంధర్ వెళ్ళిపోయారు. ట్యాక్సీ ఎక్కగానే రాజు రామకృష్ణని నీడలా వెంటాడు. ఆ కిడ్నాపర్ ఎవరో కనుక్కోవటం నీ బంతు అన్నాడు యుగంధర్. రాజు వీధి చివరన ట్యాక్సీ దిగేశాడు. యుగంధర్ ట్యాక్సీ డ్రైవర్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళమన్నాడు.
గంగారాం ఏం అడిగినా జవాబు చెప్పటం లేదు. మౌనవ్రతం పూనాడు అన్నాడు ఇన్స్పెక్టర్. లాయర్ కావాలంటున్నాడా అడిగాడు యుగంధర్. అదీ లేదు, జవాబు చెప్పట్లేదు అంతే. ఎక్కడున్నాడు రండి. గంగాధర్ ఇన్స్పెక్టర్ వెనకే వెళ్ళాడు. గంగారాం తలెత్తి యుగంధర్ని చూసి తల వంచేసుకున్నాడు. ఇన్స్పెక్టర్ని వెళ్ళమని యుగంధర్ని సంజయ్ చేశాడు. గంగారాం, నువ్వు మాతో సహకరించావంటే నీకు చిక్కుపోతుంది అన్నాడు యుగంధర్. గంగారాం తల ఎత్తలేదు, మాట్లాడలేదు. వేణుని ఎలాగో పోలీసులు పట్టుకుంటారు. లీలని బ్లాక్మెయిల్ చేసిన నేరానికి శిక్ష వేస్తారు. కుచిలను హత్య చేసిన నేరం అలా ఉండగా బ్లాక్మెయిలింగ్ నేరంలో నీకు పాలుంది. వేణు నిన్ను ఈ కేసులో ఇరికించక మానడు. గంగారాం అప్పటికీ మాట్లాడలేదు. నీకు తెలిసిన విషయాలన్నీ చెప్పి అప్రూవర్ అయిపో. గంగారాం తల ఎత్తలేదు. వేణు లీలను ఎత్తుకుపోయి ఎక్కడ దాచాడు? మొదట నీ ఇంట్లోనే దాచాడని, తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడని మా అనుమానం. కిడ్నాపింగ్ ఛార్జీలో కూడా నేను ఇరికిస్తాను. గంగారాం యుగంధర్ని సూటిగా కళ్ళల్లోకి చూసి, నేను ఈ స్థితిలో ఉండటానికి మీరే కారకులు అన్నాడు. నేను కాదు, నువ్వే కారకుడివి. వేణుతో కలిసి లీలను బ్లాక్మెయిల్ చేయడానికి పూనుకొని ఉండకపోతే అసలు నీ జోలికే వచ్చేవాడిని కాను. లీలను ఎత్తుకుపోయిన విషయం నీకు తెలుసు. ఎక్కడ దాచాడో చెప్పు. వేణు లీలను ఎత్తుకుపోయిన విషయం నాకు తెలియదు. నా ఇంట్లో బంధించలేదు. అతనికి ఈ ఊరికి 12 మైళ్ళ దూరంలో ఉన్న అల్లాబాదులో ఒక ఇల్లుంది. సొంతమా? తెలియదు. అద్దిల్లు అయి ఉండొచ్చు. ఆ ఊళ్ళో ఎక్కడుంది? తెలియదు. ఆ ఊళ్ళో ఇల్లుందని మాత్రం తెలుసు. ఇంకేం చెప్పలేవా? గంగారాం తల విదిలించాడు. ఇక రామకృష్ణ తోలుపెట్టె పట్టుకొని పోర్టుకోలోకి రావటం చూసి రాజు ట్యాక్సీ డ్రైవర్ని కారు స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంచమని చెప్పాడు. రామకృష్ణ కారు తనే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు. అతని కారు వెనకే రాజు ట్యాక్సీ వెళ్తోంది. రైలు స్టేషన్ పార్కింగ్ స్పేస్లో కారు ఆపి తోలుపెట్టె పట్టుకుని రామకృష్ణ దిగాడు. ట్యాక్సీని ఉండమని చెప్పి రాజు రైలు స్టేషన్లోకి వెళ్ళాడు. రామకృష్ణ తిన్నగా ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. రాజు బుక్ స్టాల్ వెనక నిలబడి సిగరెట్ వెలిగించాడు. రామకృష్ణ వెయిటింగ్ రూమ్ ముందు పచార్లు చేయటం ప్రారంభించాడు. నిమిషానికోసారి చేతి గడియారం చూసుకుంటున్నాడు. కిడ్నాపర్ జాడలేదు. 1 గంట కావస్తోంది. అంతలో వెయిటింగ్ రూమ్ అటెండర్ రామకృష్ణ దగ్గరికి వచ్చి, రామకృష్ణ గారు తమరేనా అడిగాడు. అవును. ఏ? మీరు వస్తే ఈ కవర్ ఇవ్వమని చెప్పారు. ఎవరు? పేరు చెప్పలేదు. రామకృష్ణ అనే ఆయన వస్తారని ఆయనకి ఇవ్వమని చెప్పి ఈ కవరు ₹1 ఇచ్చి వెళ్ళిపోయాడు. మీరు వెయిటింగ్ రూమ్ ముందు పచార్లు చేస్తూ ఉండడం చూసి మీరే రామకృష్ణ గారు అయి ఉండొచ్చు అని అడిగాను. కవర్ ఇది? ఇదిగో. కోట్లోంచి కవర్ తీసి ఇచ్చాడు అతను. రామకృష్ణ ఆ కవర్ చింపి లోపల నుంచి కాగితం చదివి థ్యాంక్స్ అని వెయిటింగ్ రూమ్ మనిషికి ₹5 ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు. ఇదంతా చూస్తున్న రాజు రామకృష్ణ ఎక్కడికి వచ్చి డబ్బు ఇవ్వవలసింది ఉత్తరం రాసిపెట్టి కిడ్నాపర్ వెళ్ళిపోయాడని గ్రహించాడు. రామకృష్ణ ఎక్కడికి వెళ్తుంది ఎలా కనుక్కోవటం? రామకృష్ణ కారుని తను వెంటాడటం అంత మంచి పని కాదు. రామకృష్ణకి తెలిసిపోవచ్చు. కిడ్నాపర్స్ మనిషి ఎవరైనా రామకృష్ణను వెంటాడుతుంటే అతనికి తెలిసిపోతుంది. రాజు క్షణంసేపు ఆలోచించి చకచకా బయటికి నడిచాడు. రామకృష్ణ కంటే ముందు పార్కింగ్ స్పేస్లోకి వెళ్ళాడు. ట్యాక్సీ డ్రైవర్ చేతిలో ఒక ₹100 పెట్టి, డ్రైవర్ నీ ట్యాక్సీ నేను తీసుకెళ్తాను, ఇక్కడే ఉండు, త్వరగానే వస్తానన్నాడు. సార్, రూల్స్. ఇన్స్పెక్టర్ నజీముద్దీన్కి ఫోన్ చేసి కనుక్కో అన్నాడు రాజు. అంతలో రామకృష్ణ కారు దగ్గరికి వచ్చి 4 వైపులా ఒకసారి చూసి కారెక్కాడు. ట్యాక్సీ డ్రైవ్ చేస్తూ బయలుదేరాడు రాజు. రామకృష్ణ కారు సుల్తాన్ బజార్లోకి వెళ్ళింది. రద్దీగా ఉన్న ఆ రోడ్లో రామకృష్ణ కారుని వెంబడించడం రాజుకు అంత కష్టం కాలేదు. బజారు రోడ్లోంచి పక్క సందులు ఉన్నాయి. రామకృష్ణ ఓ సందు మొదట్లో కారు ఆపి తోలుపెట్టె పట్టుకుని కాలినడకన బయలుదేరాడు. రాజు తన కారు ఆపి చకచక ఆ సందులోంచి వెళ్ళాడు, కానీ రామకృష్ణ కనపడలేదు. అది చాలా చిన్న సందు, ఇరుకుగా ఉంది. ఒక ఇల్లు అనుకుని ఇంకో ఇల్లు. సందు పొడుగు 100 గజాలు ఉంటుంది. రామకృష్ణ ఆ సందులో ఎక్కడా లేడు. ఏదో ఇంట్లోకి వెళ్ళుండాలి. ఏం చేయాలా అనుకుంటూ సందు మొదట్లో ఆగిపోయాడు రాజు. ఆ సందులో ఒక ఇంట్లో ఉన్న కిడ్నాపర్ ఆ ఇంటి నెంబర్ రాసి ఉత్తరం వెయిటింగ్ రూమ్ మనిషి ద్వారా రామకృష్ణకు అందించాడు. కిడ్నాపర్ని కలుసుకుని డబ్బు ఇవ్వటానికి రామకృష్ణ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఈ విషయాలన్నీ రాజు ఊహించాడు. కిడ్నాపర్ ఉన్న ఇల్లు ఏదో తెలుసుకునేందుకు రామకృష్ణ ఏ ఇంట్లోంచి బయటకు వస్తాడో చూడాలనుకుని రాజు కాచుకున్నాడు. 10 నిమిషాల తర్వాత రామకృష్ణ ఓ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అది ఆ సందులో కుడి వైపున ఉన్న 6వ ఇల్లు. రామకృష్ణ తనను సమీపిస్తుండగా రాజు చటుక్కున వెనక్కి తిరిగాడు. రామకృష్ణను వెంటాడాలా లేక ఇంట్లోకి వెళ్ళాలా అని ఆలోచించాడు రాజు.
రామకృష్ణ చేతిలో తోలు పెట్టె ఉంది. కిడ్నాపర్కి నోట్లు ఇచ్చి ఖాళీ పెట్టె తెచ్చుంటాడా? ఖాళీ పెట్టె ఎందుకు తెస్తాడు? కిడ్నాపర్ ఆ ఇంట్లో ఉన్న ఎవరికో ఇంకో ఉత్తరం ఇచ్చి రామకృష్ణ రాగానే ఇవ్వమన్నాడా? కిడ్నాపర్ని కలుసుకోవడానికి రామకృష్ణ వెళుతున్నాడా? రామకృష్ణను వెంటాడటానికే రాజు నిశ్చయించుకున్నాడు. రామకృష్ణ కారు చాలా స్పీడ్గా తోలటం ప్రారంభించాడు. ఎందుకంత తొందర అని ఆలోచిస్తూ రామకృష్ణ కారుని దృష్టిలో ఉంచుకుంటూ రాజు తను స్పీడ్గా కారు తోలుతున్నాడు. రామకృష్ణ కారు యూనివర్సిటీ రోడ్లోకి తిరిగింది. రాజు అటు తిరిగాడు. రామకృష్ణ కారు అతని ఇంటికి వెళ్ళిపోయింది. పోర్టికోలో కారు ఆగటం, రామకృష్ణ కారు దిగి లోపలికి వెళ్ళటం చూశాడు రాజు. అతని చేతిలో తోలు పెట్టే ఉంది. ఆశ్చర్యానికి అంతులేదు రాజుకి. రామకృష్ణ ఎందుకు ఇంటికి వచ్చేశాడు? కిడ్నాపర్కి ఎందుకు డబ్బు ఇవ్వలేదు? డబ్బు ఇచ్చుంటే తోలు పెట్టి ఎందుకు తెచ్చేశాడు? తను ఇప్పుడు ఏం చేయాలి? రామకృష్ణని అడిగి ప్రయోజనం లేదని రాజుకు తెలుసు. కారు వెనక్కి తిప్పి వచ్చిన దారిని వెళ్ళి సుల్తాన్ బజార్లో కారు ఆపి కాలినడకన బయలుదేరాడు రాజు. రామకృష్ణ ఏ ఇంట్లోంచి వచ్చాడో ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఓ ముసలామె పండు ముసలి తలుపు తీసింది. ఆమె కళ్ళు సరిగా కనపడవని, చెవులు సరిగా వినిపించవని చూడగానే గ్రహించాడు. తలుపు తీసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆమె. రాజు ఆలోచిస్తూ తలుపు దగ్గర నిల్చున్నాడు. ఇది ఎవరి ఇల్లు? ఆ ముసలామె తలుపు తీసి లోపలికి వెళ్ళిపోయింది ఎందుకు? తలుపు కుడివైపున్న మెట్లు చకచకా ఎక్కాడు. ఓ చిన్న గది. ఆ గది రెండు వైపులా 2 గదులు. గొత్తిగా తెరిచున్న తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు నెమ్మదిగా తోశాడు. ఎవరూ లేరు. గదిలో పూచిక పుల్ల కూడా లేదు. రెండో గది కూడా తలుపు వేసింది. రాజు ఆ తలుపు తోశాడు. తలుపు తెరుచుకుంది. ఆ గదిలోనూ వస్తువులేమీ లేవు. కానీ గది మధ్య ఒక మనిషి నేల మీద పడుకొని ఉన్నాడు. రాజు లోపల ప్రవేశించి 2 అడుగులు వేయగానే నేల మీద పడుకున్న మనిషి పొట్ట దగ్గర రక్తపు మడుగు కనిపించింది. చలనం లేకుండా పడున్నాడు. ఛాతీ మీద కత్తిపిడి కనిపిస్తోంది. రాజు మోకాళ్ళ మీద వంగి ఆ మనిషి చేయి పట్టుకొని చూశాడు. ప్రాణం లేదు. చచ్చి చాలాసేపు అయి ఉండాలి. ఎవరతను? కొంచెం ముందుకు వంగి చూశాడు. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. అతను డిటెక్టివ్ వేణు. ఎవరి కోసమైతే పోలీసులు వెతుకుతున్నారో అతను. ఎవరైతే కుచెలను హత్య చేశాడని తాము అభిప్రాయపడ్డారో అతనే హత్య చేయబడ్డాడు. ఎవరైతే లీలను కిడ్నాప్ చేశాడని అనుమానించారో అతనే రక్తపు మడుగులో పడున్నాడు. ఇక డిటెక్టివ్ యుగంధర్ అల్లాబాద్ పోలీస్ స్టేషన్ ముందు కారు దిగాడు. స్థానిక పోలీస్ ఆఫీసర్కి తన ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ నుంచి తెచ్చిన ఉత్తరం ఇచ్చాడు. తమరేనా డిటెక్టివ్ యుగంధర్? కూర్చోండి. మిమ్మల్ని గురించి కథలుగా అందరూ చెప్పుకోవటం వినటమే కానీ ఇంతవరకు చూడటానికి అవకాశం కలగలేదు. యుగంధర్ చిరునవ్వు నవ్వి, ప్రైవేట్ డిటెక్టివ్ వేణు మీకు తెలుసా? అడిగాడు. తెలియదే. అతనిది హైదరాబాద్. ఈ ఊళ్ళో అతనికి ఇల్లుందట. అద్దెకి తీసుకున్నాడో సొంత ఇల్లో నాకు తెలియదు. ఆ ఇల్లు ఎక్కడుందో కనుక్కోవాలి. ఇన్స్పెక్టర్ తల ఊపి, కష్టం కాదనుకుంటాను, ఇది చాలా చిన్న ఊరు అని కానిస్టేబుల్ని కేకేశాడు. కానిస్టేబుల్ రాగానే వేణు విషయం అడిగాడు. తెలియదన్నాడు కానిస్టేబుల్. అయితే పోస్ట్ మ్యాన్ని పిలుచుకునిరా అన్నాడు ఇన్స్పెక్టర్. పిలుచుకురావటం ఎందుకు? నేనే వెళ్ళి కనుక్కుంటాను అన్నాడు యుగంధర్. అయితే పదండి, నేను వస్తాను అని ఇన్స్పెక్టర్ లేచాడు. ఇన్స్పెక్టర్ని చూడగానే పోస్ట్ మ్యాన్ ఆదరాబాదర ఇంట్లో నుంచి బయటకు వచ్చి, రండి సార్ అన్నాడు భయపడుతూ. డిటెక్టివ్ వేణు అనే అతను ఈ ఊరికి వచ్చాట. ఎక్కడుంటున్నాడో తెలుసా? అడిగాడు ఇన్స్పెక్టర్. తెలియదు సార్. మారు పేరు పెట్టుకుని ఉండొచ్చు. కొత్తగా ఈ ఊరు వచ్చిన వాళ్ళు ఎవరు? అడిగాడు యుగంధర్. మూల రోడ్లో ఉన్న ఆ పాత మేడలోకి ఈ మధ్య ఎవరో కాపురానికి వచ్చారు సార్, పేరు తెలియదు అన్నాడు పోస్ట్ మ్యాన్. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నాకు తెలియదు సార్. మొన్న రాత్రి నేను టెంట్ సినిమాకి వెళ్ళి వస్తూ ఉండగా ఓ మోటార్ బండి ఆ ఇంటి ముందు ఆగి ఉండడం చూశాను. ఎవరో దిగి లోపలికి వెళ్ళారు. మర్నాడు ఆ ఇంటి యజమాని చెవిటి శేషాన్ని అడిగితే పట్నం నుంచి వచ్చిన ఆసామికి అద్దెకిచ్చాను అన్నాడు. యుగంధర్ పోస్ట్ మ్యాన్కి థ్యాంక్స్ చెప్పాడు. ఆ ఇంటికి వెళ్దామా? అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపాడు. అంతలో కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి, టెలిఫోన్ కాల్ సార్ అన్నాడు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ నుంచి, డిటెక్టివ్ యుగంధర్ గారి కోసం. యుగంధర్ ఇన్స్పెక్టర్తో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. హలో, యుగంధర్ స్పీకింగ్. నేను సార్ రాజుని. ఏమిటి సార్? వేణు శవం కనిపించింది. శవమా? అవును సార్, హత్య చేయబడ్డాడు. ఎక్కడ కనిపించింది? రాజు చెప్పాడు. ఆల్ రైట్, నేను వస్తున్నాను అన్నాడు యుగంధర్. మరి తర్వాత యుగంధర్ వచ్చి ఏం చేశారు ఏమిటో తర్వాయి భాగంలో విందాం మరి. థ్యాంక్ యూ.